నమస్తే, వెల్కమ్ టు బీసీఆర్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉంగుటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. టీడీపీ నేతలు రౌడీజానికి దిగితే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడిపోయారని విమర్శ. ఈ నెల 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరిస్తోందన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని వెల్లడి. మాతృభాష మన మూలాలకు, మన సంస్కృతికి ప్రతీక అని ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్లం అవసరమే అయినప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటన చేశారు. గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో 3 రోజులుగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం, కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదేవిధంగా అందరం కానీ పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, పి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు.
నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు తెలుగువారిని మదరాసీగా పిలుస్తూ ఉంటే, కాదు, తెలుగువారు ఒకరున్నారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. 2 ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకం పరాకాష్ఠకు చేరిందని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. కేవలం 6 నెలల పదవీ కాలం కోసం ఎంపీటీసీ సభ్యులను పట్టపగలే కిడ్నాప్ చేయడం దారుణమని ఆయన ఆక్షేపించారు. వింజమూరు, బొమ్మనహళ్లి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు రౌడీజానికి దిగితే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడిపోయారని విమర్శించారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో సైతం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆక్షేపించారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కళ్లుండి గుడ్డిదానిలా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు అని హెచ్చరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలన చేసినా, ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పరిపాలన కొనసాగించినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వ కూటమి గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి పరిపాలన యావత్తు కూడా అరాచకమైనటువంటి పరిపాలన, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన. ఎక్కడా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు. చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ ఉప ఎన్నికలు చూసినా కూడా ఆ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ సభ్యులు కానీ, జడ్పీటీసీ సభ్యులు కానీ, మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ, లేకపోతే మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే అవకాశం లేనటువంటి పరిస్థితులు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రోజు చూస్తా ఉన్నాం, ఎన్నికల కమిషన్ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వింజమూరు ఎంపీపీ ఎన్నికలకి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహళ్లి మండలానికి ఉప ఎన్నికలు ఈ రోజు ప్రకటించింది. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఎన్నాళ్ళు ఇంకా 6 నెలల కాలం ఉంది ఈ ఉప ఎన్నికలకు సంబంధించి. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అధికారంలో ఉండడానికి కేవలం 6 నెలల కాలం మాత్రమే ఉంది. ఈ 6 నెలల కాలానికి కూడా ఏమంత కకృతి అని అడుగుతా ఉన్నా. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఓట్లు వేయించుకోరా? పోలింగ్ స్టేషన్లకు రానివ్వరా? మండల కేంద్రానికి వస్తా ఉంటే, ఓటు వేయడానికి వస్తా ఉంటే కిడ్నాపులు చేస్తా ఉంటారా? కారులో వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్తారా? అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని మీరు భావిస్తా ఉన్నారు? మేము కూడా 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాం. కానీ ఏ రోజైనా ఎక్కడైనా కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కానీ, అప్రజాస్వామిక విధానాలతో ఎన్నికల్లో గెలవాలనే తలంపు కానీ ఏ రోజైనా కూడా మేము చేశామని అడుగుతా ఉన్నా. ఇవాళ కేవలం ఏదో ఒక రకంగా ఎన్నికల్లో గెలవాలా, ఏదో గెలిపే ప్రాతిపదికగా తీసుకుని ఇవాళ అనేకమైనటువంటి అక్రమ మార్గాలకు పాల్పడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేమేదో ఇవాళ 2 చోట్ల ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆకాశానికో లేకపోతే భూమి పాతాళానికో పోయే పరిస్థితి లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి విధానాలను ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే మీ నిర్ణయాల్ని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేయవా? తెలుగుదేశం నాయకులు యథేచ్ఛగా కిడ్నాపులు చేస్తా ఉంటే, బలవంతంగా ఎత్తుకెళ్తా ఉంటే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు వ్యవస్థ పనిచేయదా? రెవెన్యూ వ్యవస్థలు పనిచేయవా? మనం అనుకుంటాం ప్రజాస్వామ్యంలో ఎన్నికల కమిషన్ అనేది అతి పవిత్రమైనటువంటి సంస్థగా, ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. ఎక్కడికి పోతా ఉంది ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా. కళ్ళుని చూడలేనటువంటి పరిస్థితుల్లో, నోరుండి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వ్యవస్థలన్నీ కూడా మోగపోయినటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు మీకు ఎటుకుడి బుర్రకెక్కదు. అందుకనే మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులకు చెప్పదలుచుకున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే మేధావులకు చెప్పదలుచుకున్నాం, యువతకు చెప్పదలుచుకున్నాం, విద్యార్థి లోకానికి చెప్పదలుచుకున్నాం. ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలనే ప్రతి ఒక్కరికి కూడా ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలన చేస్తా ఉన్నారు.
సమాజానికి మీరిచ్చే సందేశం ఏంటని అడుగుతా ఉన్నా. ఎన్నికలంటే అక్రమాలు, ఎన్నికలంటే అప్రజాస్వామిక విధానాలు, ఎన్నికలంటే కిడ్నాప్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 9న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పిఠాపురంలో ఈ నెల 9 నుంచి 11 వరకు జరగనున్న సంక్రాంతి సంబరాల నిర్వహణ, ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రెవెన్యూ, పోలీస్, టూరిజం, మున్సిపాలిటీ, పాడా ఇతర శాఖల అధికారులతో కలిసి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ పరిశీలించారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న హెలిప్యాడ్, పాత బస్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పాఠశాల ఆవరణలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఎస్ మల్లిబాబు, కె శ్రీరమణి, జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ హౌసింగ్ పీడీ ఏఎన్వి సత్యనారాయణ, డ్వామా పీడీఏ వెంకటలక్ష్మి, పాడా పీడీఏ శ్రీనివాసరావు, సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ ఆర్వీఎస్ రామచంద్రరావు, ఏఈఐఈ సి బాబురావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు వీడియో సాంగ్ ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి గొప్పతనాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా పాట ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొడ నాగేశ్వరరావు, వీడియో సాంగ్ డైరెక్టర్ బి బాలాజీ, పాట రచయిత చిన్నబొల్లం, నిర్మాత భరణి ఆచారి, కొరియోగ్రాఫర్ అభిరామ్, మ్యూజిక్ డీఓపీ రంగసూర్య టీం, మహేష్, నటులు లాస్య అండ్ టీం, శివరామరాసు, కీరు, అభిరామన్ టీం తదితరులు పాల్గొన్నారు. 2026 సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని సరదా సంక్రాంతి అనే ఈ సాంగ్ని ప్రమోషన్కి మాకు ఛాన్స్ ఇచ్చిన ప్రముఖ ఎమ్మెల్యే గారైన శ్రీ ఆంజనేయులు గారికి మా క్రూ తరపున మేము, అదేవిధంగా కొడికలపూడి చంద్రబాబు గారు, జనసేన నాయకులు, వారికి ఈ గ్రామంలో మాకు ఈ షూటింగ్కి సహకరించిన ప్రతి వ్యక్తికి మా క్రూ తరపున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ క్రూలో కష్టపడిన ప్రతి వ్యక్తి కూడా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చారు. మా రామకృష్ణ గారు, చంద్రబాబు గారు కానించి కొడుగులపూడి గోవింద్ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే RRR గారు, మా యొక్క ఈ విజ్ఞతని ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు అంతకుముందు మేము చేసిన ప్లాస్టిక్ అవేర్నెస్ గురించి దాన్ని అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా ఈ సంక్రాంతి సంబరాలు అనేది భీమవరంకి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని మీరందరూ కూడా దీవిస్తారని కోరుతూ ఈరోజు గౌరవ పిఎసి చైర్మన్ గారు, మన భీమవరం ఎమ్మెల్యే గారు అంజబాబు గారి చేతుల మీదుగా సరదాల సంక్రాంతి అనే సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా సంక్రాంతి పండగ ఏ ఉద్దేశంతో చేయబడుతుంది అంటే మామూలుగా ఓన్లీ కోడి పందాలు, ప్యాకెట్లే కాకుండా ఈ సంక్రాంతి పండుగ 4 రోజులు ఏ కార్యక్రమాలు గతంలో మన పెద్దలందరూ చేశారు. మన హిందూ సాంప్రదాయాన్ని అందరికీ తెలియజెప్పేలాగా ఈ సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలిసే విధంగా ఈ పాటను రూపొందించడం జరిగింది. ఈ పాటకి డైరెక్ట్ చేసిన వారు మన బాలాజీ గారు, ఈయన హిందీ మాస్టర్గా పనిచేస్తున్నారు. అట్లాగే దీనికి కెమెరా మన రంగసూర్య గారు, వారి రంగసూర్య ఫోటోగ్రఫీ వాళ్ళ నేతృత్వంలో చేయడం జరిగింది. ఈ పాటని డ్యాన్స్ కంపోజ్ చేసిన అందరూ కూడా అభిరామ్ టీము. దీనికి మ్యూజిక్ మిగతా చిన్న గారు దీన్ని రచించడం జరిగింది ఈ పాటని. అలాగే మ్యూజిక్ అంతా స్మార్ట్ మూవీ క్రియేషన్ జరిగింది. ప్రొడ్యూసర్గా శివరామరాజు, భరణి ఆచార్య గారు ఉండటం జరిగింది. మన అందరికీ నమస్కారం అండి. మన తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఆ పండుగ సందర్భంగా మనకి వచ్చేటువంటి విశిష్టతల్ని వివరిస్తూ మా టీం అందరూ కూడా కష్టపడి ఈ సాంగ్ని చిత్రీకరించడం జరిగిందండి. దీనికి నిర్మాతగా మా శివరామరాజు గారు, ఆచార్య గారు వ్యవహరించారు. దీంట్లో ముఖ్య పాత్రగా మన లాస్య మెయిన్ రోల్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చిందండి పాట. దీన్ని మీరు అందరూ కూడా చూసి ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.